అయ్యో ప్రాణాయామం చేయడం కుదరడం లేదే. అయ్యో ప్రాణాయామం చేసినా నా ప్రాణాలు పోయేలా ఉన్నాయే. డాక్టర్, ఈ ఇంట్లో నైట్ అయితే చాలు నా బాడీ భయంతో టైట్ అయిపోతుంది. సిద్ధాంత్ గారు చెప్పిన ఇంకో విషయాన్ని సింపుల్ గా నీకు చెప్తాను విను. ఏంటది? ఈ ఇంటికి దెయ్యమే దెయ్యం పావా? డాక్టర్, ఇది మోసం డాక్టర్, మోసం. నిన్నటిదాకా దెయ్యం ఉందన్నారు, ఇప్పుడు దెయ్యం పావు అయిందంటున్నారు. ఇది నేను చెప్పడం లేదు, సిద్ధాంత్ గారు చెప్పారు. దెయ్యమే పావుగా వచ్చిందంట. ఆయన చెప్పింది మీ దగ్గరే కదా, అది మీలోనే ఉంచుకోకుండా నా మీదకి ఎందుకు వదిలేరు? పావుని ఎవరైనా ఉంచుకుంటారంటరా? వదిలేయాలి కానీ. వదలండి, కానీ అది నా మీద వదలాలి. నువ్వు దాన్ని చూసి నీకు హార్ట్ అటాక్ వచ్చి గుట్టుకోమంటే? డాక్టర్, నన్ను భయపెట్టడంలోనే మీరు ఆనందం అనుభవిస్తున్నారని నాకు తెలుసు. అది పావు కాదు, బెల్ట్. నా గడ్డికి అది కూడా పావులాగా కనిపిస్తోంది. ఒరే శ్రీకాంత్, నువ్వు ఎక్కడే ఉంటే కృష్ణవేణి సినిమాలో వాణిశ్రీలాగా పిచ్చివాడివైపోతావు. నేను వచ్చాను, నేను చూశాను, అలాగే చెప్పకుండా పారిపోతాను. అలా చెప్పా పెట్టకుండా పారిపోవడానికి కుదరదు, అది నీ వెనకాలే వస్తుంది. మాతృభాషలో మనసులో అనుకుంటే ఈ డాక్టర్ దాన్ని బయట పెట్టేస్తాడు. ఆయనకి తెలియని హిందీ భాషలో అనుకుంటే అప్పుడేం చేస్తాడు? మే యహీ రహతా నహీ సోతా. అందుకే ఇక్కడి నుంచి ఓ నహీ హోతా పీచే సే ఆతా ఆగే సే పకడ్ జాతా. ఈ భాష కూడా మీకు తెలిసిపోయిందా డాక్టర్? వెయ్యండి డాక్టర్, వెయ్యండి. నిన్నట్లాగే టాబ్లెట్ నోట్లో వేసేయండి. ఈ రోజు నోట్లో వెయ్యను, చేతికే ఇస్తాను. సరే ఇవ్వండి. నిప్పు నిప్పు నిప్పంటుకుంది 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 నిప్పు నిప్పు నిప్పంటుకుంది. ఏమైంది సిద్ధాంత్ గారు, ఎందుకు అలా అరుస్తున్నారు? ఈ ఇంట్లో అది ఉందని నేను అన్నాను.
కానీ మీరు నమ్మలేదు. చూడండి నా వస్తువులన్నీ ఎలా కాల్చివేసిందో. ఇదంతా చేసింది ఎవరో తెలుసా? అదే నాలో ఉన్న దైవశక్తి. దానిలో ఉన్న దుష్టశక్తిని నాశనం చేస్తుందనే భయంతో ఇలా చేసింది. సిద్ధాంతి గారు, ఈ ఇంట్లో మీరుండడం ఆమెకి ఇష్టం లేదు. అందుకనే మీ వస్తువులన్నింటినీ ఆమె కాల్చేసింది. కానీ నా మీదకి రౌడీల్ని ఉసిగొలిపి కొట్టడానికి ప్రయత్నం చేశారే, అదెవరు చేసుంటారు? మీ మీద దాడి చేసింది ఎవరైనా కావచ్చు, కానీ నన్ను కాల్చడానికి చూసింది అదే దీనికి భయపడి నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఈ శక్తి నా దగ్గర ఉన్నంత వరకు ఎవరు నన్నేం చెయ్యలేరు. ఒక నిమిషం, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అది ఇంట్లో కరెంట్ ఉంది కదా, ఈ లాంతరం ఎందుకు? అది నేను నేను మీరు లోపలికి వెళ్ళండి. కైలాష్ ఇంటి కంటే ఈ ఇల్లు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ ఇంట్లో మీకు ఈ ఓంకారాన్ని నేను ఇవ్వలేదు, కానీ ఈ ఇంట్లో మీకు ఇది అవసరం. వీటి మీద మీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నా కోసం మీరు దీన్ని ధరించాలి. సిద్ధాంతి గారు, మీరు దేవుడి మీద నమ్మకం ఉంచి అన్ని పనులు చేస్తారు, కానీ మేము చేసే పనిలో దేవుణ్ణి చూస్తాం. నమ్మకం ఉంది, మూఢనమ్మకం లేదు. ఏమండి, డాక్టర్ గారిని టిఫిన్కి పిలవడానికి ఆయన గదికి వెళ్ళాను. ఆయన అక్కడ లేరు. ఇల్లంతా వెతికి చూశాను, ఎక్కడా కనిపించలేదు. కనిపించలేదా? అబ్బా, నిన్న జరిగిన రాద్ధాంతానికి భయపడి రాత్రే పారిపోయింటాడు. ఎవరు? డాక్టర్ గారా? ఒకసారి పెరట్లోకి వెళ్ళి చూడండి. అమ్మాయిలందరితో కలిసి సరదాగా కబడ్డీ ఆడుకుంటున్నారు. నా కూతుళ్ళు అసలు కబడ్డీ ఆడదామన్న ఐడియా ఇచ్చింది మీ కూతుళ్ళే. దాగుడు బూచి దండాకోరు దాగుడు బుచ్చి ఆడుతూ ఉంటే పిల్లి వచ్చి ఎలుకే పోయే, తెల్లని పిట్ట పారిపోయే, నల్లని పిట్ట తప్పించుకుంది. దాగుడు బుచ్చి ఆడుతూ ఉంటే పిల్లి వచ్చి ఎలుకే పోయే, తెల్లని పిట్ట పారిపోయే, నల్లని పిట్ట తప్పించుకుంది. తొక్కుడు బిళ్ళ ఆడి ఉప్పు మూటే మోసి పిల్లలతోటి ఆడే మజా మనదేలే. చెంగు చెంగున దూకి దొంగ పోలీస్ ఆడి ఎవరు దొంగ అంటూ కుస్తీ పడదామా? పట్టా తప్పి పడిపోతుంది. దాగుడు బూచి ఆడుతూ ఉంటే పిల్లి వచ్చి ఎలుకే పోయే, తెల్లని పిట్ట పారిపోయే, నల్లని పిట్ట తప్పించుకుంది.
జారుడు బండ జారి పొదరింటోన దూరి టోపీ టోపీ ఆడి టోపీ పెడదామా పొంగరం కోడి ఆడు పిల్లంకోడు చూడు ఆటలు అన్ని ఆడై మోసే తీరేలా మొగుడి ముందు మనకి ఆట ఎట్టాలంట దాగుడు బుచ్చి ఆడుతూ ఉంటే పిల్లి వచ్చి ఎలుకే పోయే తెల్లని పిట్ట పారిపోయే నల్లని పిట్ట తప్పించుకుంది దాగుడు బుచ్చి దాగుడు బుచ్చి దండాకోరు దాగుడు బుచ్చి